ఈ ఐక్యమత్యాన్ని కొనసాగించటానికి మీరు శ్రద్ధ కలిగి ఉండాలి అని వాక్యం. ఈ రోజున సంఘాల్లో ఐక్యమత్యం చెడిపోయటానికి అపవాది కుట్ర పూనుతూ ఉన్నాడు. ఈరోజు సంఘాల్లో సహవాసంలోంచి విడగొట్టడానికి, సహవాసం బలహీనపడటానికి అపవాది కుట్ర చేస్తూ ఉన్నాడు. నువ్వెంత వాక్యం తెలిసిన వాడైనా, నువ్వెంత ప్రార్థనాపరుడువైనా, ఎంత దేవునికి భయపడేవాడువైనా, సహవాస బలం నీలో లేకపోతే నువ్వు ఒంటరివే. గుర్తుపెట్టుకో, యువర్ ఎలోన్, యువర్ ఆల్ ఎలోన్. సహవాస బలం నీలో లేకపోతే, సహవాసులో నువ్వు కట్టబడకపోతే, సహవాసులో నువ్వు బలపడకపోతే, సహవాసులో నువ్వు లేకపోతే నువ్వు ఒంటరివే. సహవాసమే నీకు బలం ఇచ్చేది. కాబట్టి ఈ ఐక్యమత్యాన్ని మీరు పాడు చేసుకోవద్దు. అపవాది అనేక చిచ్చులు తీసుకుని వచ్చి ఐక్యమత్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మీరు ఐక్యమత్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండండి అంటాడు అక్కడ. ఐక్యమత్యం కాపాడుకోవడానికి కాదు, ఐక్యమత్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండండి. కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సంఘటనలు జరుగుతాయి, మీకు నచ్చని విషయాలు కొన్ని సంఘంలో ఉంటాయి. అయితే మీరు దాన్ని అదునుగా తీసుకొని విడిపోవటానికి, విచ్ఛిన్నమైపోవటానికి, గ్రూపులుగా మారిపోవటానికి, 2-3 సంఘాలుగా తయారైపోవటానికి, విభేదించడానికి, సేవకుని దించేయటానికి, పెద్దల్ని మార్చేయడానికి వాటికి మీరు ప్రయాసపడద్దు. కానీ ఆ యొక్క వచ్చిన సమస్యను తీసివేసుకోవడానికి కావలసిన శ్రద్ధ కలిగి ఆ సమస్య మీద పోరాడండి, కానీ వ్యక్తి మీద పోరాడొద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇద్దరికి విభేదాలు వస్తే అవతలి వ్యక్తి మీద పోరాడతారు మీరు, కానీ వచ్చిన సమస్య మీద పోరాడు. సో విభేదాలు వచ్చినప్పుడు, మనస్పర్ధ వచ్చినప్పుడు, ఒక సహవాసంలో భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించండి, కానీ వ్యక్తిని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే దీని వెనక ఒక కుట్రదారుడు ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్తాను కదా, యూ మే బి ఎ పార్ట్ టైం బిలీవర్ బట్ ఈజ్ ఎ ఫుల్ టైం వర్కర్. ఎవడు? అపవాది. అపవాది ఫుల్ టైం వర్కర్. ఎప్పుడు ఈ పని మీద ఉంటాడు, సహవాసం ఎట్లా దెబ్బతీయాలా అని. నువ్వు పార్ట్ టైం బిలీవర్, ఖాళీ ఉన్నప్పుడు వస్తావు గుడికి, తర్వాత కనిపివు. నువ్వు కాసేపు దేవుడిని నమ్ముకుంటావు రోజులో, వాడు రోజంతా నీ పని మీద ఉంటాడు. ఎట్ట చెడగొట్టాలా, ఎట్ట పడగొట్టాలా, ఎట్ట వీరిని నాశనం చేయాలా, సహవాసంలో బలం లేకుండా ఎట్ట చేయాలా, సహవాస బలహీనాన్ని ఎట్ట చేయాలా, ఎట్ట ఒకరి మధ్య ఒకరికి విభేదాలు పెట్టాలా, ఎక్కడ వీడి మీద వాడి మీద ఎక్క చెప్పాలా, వీరిద్దరి మధ్య పొరపొచ్చలు రావడానికి ఏ కారణం తీసుకొని రావాలా, ఒకరు చూసుకోకుండా చేయడానికి ఏ సంఘటనని మీరు మధ్య ఉంచాలా అని రకరకాలుగా ఈ సహవాసాన్ని బలహీనపరచడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీకు అటువంటి సందర్భం వచ్చినప్పుడు సమస్య మీద పోరాడండి, కానీ వ్యక్తి మీద పోరాడొద్దు. ఈ యొక్క సహవాసాన్ని, ఐక్యమత్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండండి అని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆహా. దేనికోసం శ్రద్ధ అంటే సమస్యని పరిష్కరించుకోవడానికి శ్రద్ధ. ఎదుటివాడిని దుయ్యపడడానికి శ్రద్ధ కాదు, ఎదుటివాడిని మందిరంలోంచి బహిష్కరించడానికి శ్రద్ధ కాదు, ఎదుటివాడిని చెడ్డవాడిగా చిత్రీకరించడానికి శ్రద్ధ కాదు, ఎదుటివాడు ఒక విరోధిగా లేకపోతే సహవాసానికి ఒక చీడపురుగా నువ్వు చిత్రీకరించడానికి శ్రద్ధ కాదు. నువ్వు శ్రద్ధ తీసుకోవాల్సిన దేనికి అంటే ఈ ఐక్యమత్యాన్ని కాపాడటానికి నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, సమాధాన పరిచేవారు ధన్యులు. గాడ్ బ్లెస్డ్. ఎవరు ధన్యులు? ఎవరు ఆశీర్వదించబడినవారు? సమాధాన పరిచేవారు ధన్యులు. విభేదించేవారు కాదు, కలహాలు సృష్టించేవారు కాదు, విడదీసేవారు కాదు. ఎవరు ధన్యులు అంటే సమాధాన పరిచేవారు ధన్యులు. పైపెచ్చువారు దేవుని కుమారులు అవుతారు. సమాధానం తీసుకురావటానికి నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. ఈ రోజున ఈ బాధ్యత మన అందరి మీద ఉంది. ఎవరో సంఘ పెద్దలు చూసుకుంటారనో కాదు, లేక సేవకుడు చూసుకుంటాడని కాదు, సంఘంలో లేక దేవుని శరీరంలో భాగస్తులైన మీ అందరూ కూడా మీకు ఒక బాధ్యత ఉంది మీ భుజాల మీద. ఏంటంటే ఐక్యమత్యాన్ని కాపాడే బాధ్యత. నేను చెప్పే మాట చెప్తారు మీరు అందరూ. సహవాసంలో నా బాధ్యత సంఘ ఐక్యతను కాపాడే బాధ్యత. ఈ బాధ్యత నీది, నాది, అందరిది. చెడగొట్టడానికి, పడేయటానికి, తోసేయటానికి, కూలేయటానికి ప్రయాసపడతాం, కానీ కట్టడానికి ఎవడు ప్రయాసపడతాడు? ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఇద్దరు భార్యాభర్తల మీద గొడవ అయింది అనుకోండి, ఎడదీయడానికి ప్రయత్నిస్తాడు, కలపడానికి ఒక్కడు రాడు. ఎడదీయడానికి ఎంతమంది పోగైపోతారో, వీడి మీద వీడికి చెప్తుంటే, ఆమె మీద వీడి చెప్తుంటే, వీడి మీద ఆమెకు చెప్తుంటే, రకరకాలుగా చెప్పి ఎడదీసేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ కట్టడానికి ఒకడు రాడే. అరే రండిరా, మనం పోయి కడదాం, ఆ కుటుంబాన్ని కడదాం, ఆ సంఘాన్ని కడదాం, ఆ భార్యాభర్తలు కడదాం, ఆ బిడ్డలను కడదాం, వారి భవిష్యత్తుని కడదాం,
కడదాం అనుకునే వారు లేరు, కోల్తోద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ. సో మనము కట్టే వారంగా ఉండాలి, మనము నిర్మించే వారంగా ఉండాలి, మనము కలిపే వారంగా ఉండాలి, మనము అభివృద్ధి పరిచే వారంగా ఉండాలి, దేవుని సహవాసంలో ఐక్యమత్యాన్ని పెంపొందించే వారంగా మనం ఉండాలి. మీరు ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుటకు శ్రద్ధ కలిగి ఉండండి. ఈ ఐక్యత మీరు సంపాదించింది కాదు. మిమ్మల్ని అందరూ కూడా ఈ చోట కూర్చుంది ఎవరు నాకు చెప్పండి. ఇంతమంది ఇక్కడ సంఘం నిండిపోయేంత కూర్చున్నారు కదా, బయట కూడా కూర్చున్నారు కదా, మీ అందరూ తీసుకొచ్చి ఇక్కడ కలిపింది ఎవరు? బేర్షబా అనే పేరా, లేక ఆశీర్వాదం అనే సంఘ పెద్ద, లేకపోతే ఇంకంటే ముందున్నాడు ఆయన నారాయణ గారు మిమ్మల్ని కలిపాడా, లేకపోతే నేను కలిపానా? మిమ్మల్ని కలిపింది ఎవరు? మీరందరూ కూడా రకరకాల ప్రాంతాల్లోంచి రకరకాల భాషలు మాట్లాడేవారు, రకరకాల ఉద్యోగాలు చేసేవారు, రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, పలు విద్యలు తెలిసిన వారు, విద్యావేత్తరులు, జ్ఞానం కలిగిన వారు, గొప్ప తలాంతులు కలిగిన వారు, పేదవారు, ధనికులు, దీనులు అందరూ ఒక చోట ఎట్ట కూడుకున్నారు. మీ అందరికీ ఏంటి మీడియం? వాట్స్ ఎ మీడియం టు గ్యాదర్ యూ? మీ అందరూ ఒక చోట కూర్చుంది ఎవరు? మిమ్మల్ని కూర్చుంది పరిశుద్ధాత్మదేవుడే. యేసుక్రీస్తులో మీరు రక్షించబడిన తర్వాత మిమ్మల్ని అందరూ కూడా ఆత్మ ఒక చోట కూర్చి, ఇప్పుడు మీరు నా శరీరంలో అవయవులుగా ఉన్నారు అని ఆత్మ మీతో చెప్తున్నాడు. ద పార్ట్స్ ఇన్ మై బాడీ, నా శరీరంలో మీరందరూ కూడా అవయవులాగా ఉన్నారు. మిమ్మల్ని అందరూ కూర్చింది నేనే. నేను ఒక మాట చెప్పనా, దేవుడు కూర్చిన మిమ్మల్ని విడగొట్టేది ఎవరు? కూర్చేది దేవుడు, విడగొట్టుకునేది మీరా? కూర్చే దేవుడు వేడుకునేది మీరా? కూర్చే దేవుడు భేదాభిప్రాయం కలుగు చేసుకునేది మీరా? విడగొట్టే ఉద్దేశం దేవునికి లేనప్పుడు విడిపోయే ఉద్దేశం మీకు ఎక్కడిది? చూడండి, అందుకనే కూర్చిన దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా, కట్టిన దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా, ఒక చోట చేర్చే దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా, ఐక్యత కల్పించే దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా ఆ కూర్పుని కొనసాగించే బాధ్యత మనందరి మీద ఉందని వాక్యం చెబుతుంది. ఇటుక పేర్చి ఒక గోడగా కూర్చున్నప్పుడు మధ్యలో మనం ఇటుక నేను విడిపోతానటానికి దానికి అధికారం ఎక్కడిది? నో, అది వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే కూర్చిన వాడికి ఘనత కలిగించినట్లుగా దానికి ఏర్పాటు చేయబడిన స్థానంలో ఉండటమే ఘనత. దేవుని మందిరంలో ఉన్న ఐక్యతను పాడు చేసే ఎటువంటి కార్యము నువ్వు చెయ్యరాదు. స్టూడెంట్ దట్. ఎందుకంటే దేవుని మందిరాన్ని పాడు చేసిన వాడిని దేవుడే పాడు చేస్తాడని వాక్యం. అవునా? ఎస్, ఆయన మందిరాన్ని పాడు చూచిన వారిని ఆయనే పాడు చేస్తాడట. కాబట్టి నీకు నాకున్న బాధ్యత ఏంటి అంటే ఈ ఐక్యతను కాపాడటమే. ఒకవేళ మనకు విభేదాలు వస్తే యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పాడు. ఇక్కడ చూడండి, 3 పద్ధతులు చెప్తున్నాడు. ఒకవేళ నాకు మరొకరికి సంఘంలో విభేదం వచ్చింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలంటే, నేను నా సహోదరులు అయితే నన్ను విభేదించిన వాడిని వద్దకు వెళ్ళి నేను వానికి విడమర్చి చెప్పాలి. అవతలి వాడు విని తన తప్పును సరి చేసుకొని నీతో కలిసిపోతే మరీ మేలు. ఒకవేళ వాడు తన మనసు మార్చుకోకపోతే ఒక 2 సాక్షులు లేక పెద్దల్ని వెంట పెట్టుకొని పోయి వాడికి వివరించి చెప్పు, వాడు చేసిన తప్పు అని చెప్పు, ఎలా క్రమపరచబడాలో చెప్పు, ఎలాగో ఐక్యతను కొనసాగించాలో చెప్పు, సంఘం అంటే ఏంటో చెప్పు, తను తీసుకున్న నిర్ణయం అంటే ఏంటో చెప్పు, తన అభిప్రాయం ఏందో చెప్పు, తను చేసిన తప్పేందో చెప్పు. ఒకవేళ ఈ సంఘ పెద్దల మధ్యలో తను ఒప్పుకుంటే అది ఓకే. ఒకవేళ అలా కూడా కాదంటే ఇప్పుడు దాన్ని బహిరంగ సంఘంలో ప్రకటించు. ఈ సంఘమును కూడా తను లక్ష్య పెట్టకపోతే తను విడిచిపెట్టే. ఒక సంఘం గురించి నాకు తెలుసు బాగా. ఆయన సంఘంలో ఒక కట్టుబాటు ఉంది. ఏంటో తెలుసా? సంఘానికి విరోధంగా ఎవరు ప్రవర్తించినా, సంఘం మీద ఒక మాట మాట్లాడినా, సంఘ ఐక్యతను పాడు చేసే మాట మాట్లాడినా, సంఘ సేవకుని మీద ఒక మాట మాట్లాడినా, తాను చేసే పని తెలుసా? ఆ సంఘంలోంచి తను బహిష్కరిస్తాడు. ఆ సంఘానికి రావడానికి వీల్లేదు. ఇక ఎప్పుడు దాకా తాను దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి, సేవకుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి, మరలా ఇటువంటి తప్పు చేయను అని తను సరి చేసుకొని మరలా నన్ను అనుమతించండి లెటర్ పెట్టుకుంటే అప్పుడు కుమ్మన్ గారు అతను లోపలికి రమ్మంటాడు. అప్పుడు దాకా సంఘ బహిష్కరణకు గురవుతాడు. ఆ పద్ధతి కొంచెం క్రూరంగా ఉన్నప్పటికీ అదే వాస్తవమైన పద్ధతి. ఎవరైతే సంఘానికి చేటు చేస్తున్నారో, ఎవరైతే ఐక్యతను దెబ్బతీస్తున్నారో, ఎవరైతే సంఘాన్ని పాడు చేస్తున్నారో వారిని సంఘ బహిష్కరణ చేస్తాడు. వాడెవడయా బహిష్కరించడానికి అని నువ్వు అనొచ్చేమో. ఐక్యతను పాడు చేసే వాటిని సంఘంలోకి అనుమతించకపోవడం మంచిది. నిజమే, సంఘ ఐక్యతను దెబ్బతీసే ఏది కూడా సంఘంలోకి అనుమతించబడదు. అది వ్యక్తి అయినా, అది పని అయినా, అది వస్తువైనా, అది ఏదైనా, క్రమమైన కార్యక్రమమైన సంఘ ఐక్యతను దెబ్బతీసే ఏది కూడా సంఘంలోకి అనుమతించబడవు. ఎందుకంటే సంఘ ఐక్యత కాపాడటము మనందరి బాధ్యత. హల్లెలూయా.
సంఘ ఐక్యతను కాపాడటం మనందరి బాధ్యత. కాబట్టి సమాధాన పడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా విభేదం ఉంటే నువ్వేం చేయాలి? ఏదైనా విభేదం ఉంటే నువ్వు వ్యక్తితో మాట్లాడాలి. ఈ సమస్య మీద నువ్వు ఫైట్ చేయాలి. సమస్య మీద నువ్వు దాన్ని షార్ట్ అవుట్ చేసుకోవడానికి ఇష్టపడాలి. కానీ వ్యక్తిని బట్టి నువ్వు దూషించకూడదు, వ్యక్తిని నువ్వు పాడు చేయకూడదు, వ్యక్తిని నువ్వు హీనంగా చూడకూడదు, వ్యక్తిని నువ్వు దూషించకూడదు, వ్యక్తిని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు, వ్యక్తి మీద దురభిప్రాయం నువ్వు కలిగి ఉండకూడదు. ఇది నువ్వు పోరాడేది సమస్య మీదే కానీ వ్యక్తి మీద కాదని గుర్తుపెట్టుకోవాలి. సమస్య మీద పోరాడాలి. సంఘంలో ఒక విభేదం వచ్చిందనుకోండి, ఆ విభేదం ఏంది అనేది దాని మీద పోరాడాలి కానీ వ్యక్తి మీద పోరాడదు. గుర్తుపెట్టుకోండి, ఐక్యతను దెబ్బతీసే పని ఏది కూడా సంఘము చేయరాదు. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అప్పచెప్పాల్సిన స్థితిలో మనందరం ఉన్నాం. సేవకుడైన నేను ఉన్నాను, పెద్దలైన వారు ఉన్నారు, సంఘస్థులైన మీరు ఉన్నారు. మనందరం కూడా లెక్క అప్పచెప్పాలి. ఎంత కూడా విడిచిపెట్టబడదు. ఏదో జరిగిపోయింది, ఆ రోజు అయిపోయింది అంటాక లేదు. ఒకరోజు లెక్క అడుగుతాడు. ఏ కారణం చేత ఇక్కడ విభేదం జరిగింది? ఏ కారణం చేత సంఘంలో ఈ సమస్య వచ్చింది? ఏ కారణం చేత దీన్ని మీరు సర్దుకోలేకపోయారు? ఏ కారణం చేత ఈ మందిరము ఇలాగూ ఎందుకు అయ్యింది? నేను విలువ పెట్టి కొనబడిన నా మందిరము, నేను శ్రద్ధ వహించి నేను చక్కగా నిలబెట్టిన నా మందిరము, నేను ఆత్మ ద్వారా ఐక్యత కలిగించిన నా మందిరము విడిపోవడానికి నువ్వు ఎలా కారణమయ్యావు? హూ ఆర్ యు టు డిస్ట్రాయ్ ద యూనిటీ? అసలు నువ్వెవడువయ్యా? నువ్వెవడు ఐక్యతను పాడు చేయడానికి? నువ్వు ఆ సంఘాన్ని కట్టింది? నువ్వు ఆ సంఘ సహవాసం తీసుకొచ్చింది? నువ్వు ఆ జనాలందరూ పోగేసింది? నువ్వు వారి కోసం ప్రాణం పెట్టింది? నువ్వు ఆ రక్తం కార్చింది? నువ్వు రక్తం కార్చలేనప్పుడు విడగొట్టే బాధ్యత నీకెక్కడ? హూ ఆర్ యు? ఒకరోజు దేవుడు అడిగితే నేను తెల్ల ముఖం వేసుకోవాలి. నేను సంఘ పెద్దవి సార్ అంటే, నువ్వు ఎట్ట సంఘ పెద్దవి? నువ్వు ఎట్ట సంఘ పెద్దవి? కట్టలేనోడివి ఎట్ట అర్థం చేస్తావు? బాగు చేయలేనప్పుడు నువ్వు బాగు చేయడానికి ఇష్టం లేనోడివి ఎట్ట పోటీ చేస్తావు? నేను రక్తం పెట్టుకున్నా, రక్తం పెట్టిన నాకు తెలుసు దాని విలువ. సంఘం విలువ రక్తం పెట్టి నాకు తెలుసు, వచ్చిపోయి నీకేం తెలుసు? సంఘం పెట్టి నాకు సంఘము నిర్మించడానికి, లేకపోతే సంఘాన్ని కట్టడానికి, ఐక్యమత్యం తీసుకురావడానికి నేను ఎంతో శ్రమించాను నాకు తెలుసు. నా రక్తాన్ని దారపోసాను నేను సంఘం కోసం. సంఘాన్ని కట్టడానికి నేను ఎంత శ్రమ పడినప్పుడు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి నువ్వెవడివి అని దేవుడు అడిగే రోజు ఒకటి ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఈ ఐక్యమత్యాన్ని కాపాడటానికి శ్రద్ధ కలిగి ఉండండి. వీలైనంత వరకు సంఘ విషయాల్లో మీరు జోక్యం చేసుకోపోవడం మంచిది. దేవునికి విడిచిపెట్టండి. ప్రభువా, ఈ విషయాన్ని నువ్వు తీసుకో, యు టేక్ కేర్ ఆఫ్ దిస్. సంఘాన్ని పాడు చేసే ఏది కూడా సంఘంలో ఉండటానికి వీలు లేదు. సంఘాన్ని పాడు చేసే, భ్రష్టత్వంలోకి నడిపించే ఏది కూడా సంఘ సహవాసంలో కొనసాగడానికి వీలు లేదు. సంఘ బాగోగులు చూడని ఎవరు కూడా సంఘాల గురించి ఆలోచించడానికి వీలు లేదు. దేవుడే ఈ సంఘాన్ని కట్టాడు. దేవుడే దీనికోసం ప్రాణం పెట్టాడు. ఆ యేసయ్య దీన్ని రక్షించాడు, సహవాసంగా కూర్చాడు, ఐక్యమత్యాన్ని పెంపొందించాడు. ఇప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత మాత్రమే అనేది ఉంది. ఇక ఏ బాధ్యత నీకు నాకు లేదు. నీకు నాకున్న ఏకైక బాధ్యత ఏంటంటే సంఘ ఐక్యతను కాపాడటమే. సేఫ్ గార్డ్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. ఈ ఐక్యతను కాపాడటమే నా బాధ్యత. కాబట్టి మీ విభేదం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తితో మాట్లాడి దాన్ని సరిచేయాలి. వీలైనంత వరకు ఆ విభేదం లేకుండా చూడాలి. వీలైనంత ఆ సమస్య పరిష్కరించబడడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు మనుషుల్లో విభేదాలు పెట్టుకొని మనుషులతో మాట్లాడుకోకుండా ఐక్యతను పాడు చేసే ఏ క్రమాన్ని కూడా నువ్వు పాటించకూడదని ఆత్మదేవుడితో మాట్లాడుతున్నాడు. విభేదాలకు దూరంగా ఉండండి. సంఘానికి ముఖ్యంగా దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ సంఘాన్ని స్థాపించిన దేవుడు. నీకు ఏ ప్రమేయం లేదు ఈ సంఘం మీద. నువ్వు ఎవడైనా ఉండొచ్చు. యు మే ద ఎల్డర్ ఆఫ్ ద చర్చ్, యు మే బి ద డీకన్ ఆఫ్ ద చర్చ్, ఆర్ యు మే బి ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్. యు హ్యావ్ నో అథారిటీ ఆన్ ద చర్చ్. మందిరం మీద ఎటువంటి అధికారం లేదు నీకు. నువ్వు పాస్టర్ అయి ఉండొచ్చు, నువ్వు డీకన్ అయి ఉండొచ్చు, నువ్వు సంఘ పెద్ద అయి ఉండొచ్చు, నువ్వు సెక్షన్ అయి ఉండొచ్చు, సంఘ కట్టుబాటులో నీ ప్రమేయం కూడా ఉండొచ్చు. బట్ యు ఆర్ నో వే కన్సర్న్ టు ద చర్చ్. మందిరంతో ఎటువంటి కనెక్షన్ నీకు లేదు. కేవలం నువ్వు సభ్యుడివి, ఐక్యతను కాపాడే బాధ్యత ఉంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కట్టాను కదా ఈ సంఘం నాది నేను చెప్పడానికి లేదు. నేను 3 సంఘాలు కట్టాను, ఆ సంఘాలు నాయని చెప్తానా? సంఘం కట్టడం నా బాధ్యత, కానీ ఆ సంఘాన్ని కూర్చుంది దేవుడే. ఆయన రక్తం కార్చాడు, నేను కార్చలేదు. ఆయన ప్రాణం పెట్టాడు, నేను పెట్టలేదు. ఆయన ఆ బాధ్యత తప్పించాడు, నేను తీసుకోలేదు. ఆయన చేయమన్న పని మాత్రమే నేను చేశాను, ఆయన మహిమ కోసమే. ఇట్స్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఈ దేవుని కార్యమే. ఆ దేవుని కార్యాన్ని చెడిపేసే శక్తి కానీ
ఆ దేవుని కార్యాన్ని చెరిపేసే ఆలోచన కానీ నేను చెయ్యరాదు, చేస్తే అది పాపమో, నేను కఠినంగా శిక్షించబడతాను. అందుకనే నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటి? సంఘాన్ని భద్రపరచడమే, సంఘాన్ని కాపాడటమే, సంఘ ఐక్యతను కాపాడటమే నా బాధ్యత. నా ప్రాణం పోయేంత వరకు కూడా సంఘ ఐక్యతను కాపాడాలంటే. సంఘాన్ని పాడు చేసే బాధ్యత నా మీద లేదు. ఒకవేళ అలా చేస్తే నేను శాపగ్రస్తుని అవుతాను. సంఘాన్ని కట్టడమే నా పని, సంఘాన్ని ఐక్యంగా నిలబెట్టడమే నా పని, సంఘ ఐక్యతను కాపాడమే నా పని. కాబట్టి ఈ ఐక్యత కాపాడాలంటే ఏంటి కావాలి? ఐక్యతకి ప్రధానమైన అంశం ఏంటంటే సమ్మతించడం. యు షుడ్ అగ్రీ వన్ అనదర్. ఒకటి చెప్పే మాట మరొకటి సమ్మతించాలి, ఒకటి చెప్పే యోచన మరొకటి సమ్మతించాలి, ఒకటి ఆలోచన మరొకటి సమ్మతించాలి, ఒకటి నడవడిక మరొకటి సమ్మతించాలి, ఒకరి సేవ మరొకటి సమ్మతించాలి, ఒకరి సూచన మరొకటి సమ్మతించాలి. సమ్మతము, అగ్రిమెంట్ ఇస్ ద బేస్మెంట్ ఫర్ ద యూనిటీ. ఐక్యతకు పునాది ఏంటి అంటే సమ్మతించడమే. మనందరం పాపం చేసినప్పుడు యేసు సమ్మతించాడు కదా అందరికి క్షమించడానికి. నీ పాపాన్ని నేను సమ్మతించను, నీ పాపాన్ని నేను సమ్మతించను, నువ్వు మరీ కఠినం నేను సమ్మతించను అని దేవుడు మనల్ని సమ్మతించకుండా లేడు కదా. మనందరి పాపాలను క్షమించడానికి ఆయన సమ్మతించి ఆయనతో సహవాసం కలిగే వారు మనం పిలిస్తే నువ్వు ఎవడోయా పక్కన వాడు సమ్మతించకపోవడానికి? యేసు ప్రభువే నీ పాపాలు క్షమించి సమ్మతించినప్పుడు, లేక సమ్మతించి క్షమించినప్పుడు ఎదుటివాడికి సమ్మతించకపోవడానికి నువ్వెవడివి? యు షుడ్ అగ్రీ విత్ వన్ అనదర్. సమ్మతించితేనే ఐక్యత ఉంటుంది. మేము ఐక్యత కలిగి ఉన్నామని చెప్పుకొని సమ్మతించకపోతే అది ఐక్యత ఎలాగవుతుంది? కొంతమంది ఆలోచనలు ఐక్యతను పాడు చేసే ఆలోచనలుగా ఉంటాయి. కొంతమంది యోచనలు ఐక్యతను భ్రష్టు పట్టించే యోచనలుగా ఉంటాయి. సంఘంలో ఉంటారు కానీ సంఘానికి భిన్నంగా ఆలోచిస్తారు. సహవాసాలు ఉంటారు కానీ సహవాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆలోచిస్తారు. మరి ప్రయత్నాలు అన్నీ కూడా చెడ్డవి. ఆ ప్రయత్నాలు ఒకవేళ మీలో ఉంటే, మాలో ఉంటే అవి మానుకోవటం మంచిది. ఎందుకంటే ఒక రోజున తీర్పు దినం ఉంది. సంఘ ఐక్యతను పాడు చేసే ఏ యోచన నా మదిలో ఉండరాదు. ఎందుకంటే హృదయ అంతరంగాలు చూసే దేవుడు దాన్ని పరిశీలిస్తున్నాడు. యు టేక్ కేర్. ఏ యోచనైనా మందిరాన్ని పాడు చేసే యోచన నీలో ఉంటే, ఏ యోచనైనా సహవాసాన్ని పాడు చేసే యోచన నీలో ఉంటే, ఏ యోచనైనా మరొకరిని టార్గెట్ చేస్తూ ఒకవేళ నీలో ఉంటే అది సంఘ ఐక్యతను బలహీనపరుస్తుంది. తద్వారా నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటావు. యు బెటర్ టేక్ కేర్ ఆఫ్ దట్ సిన్. ఆ పాపాన్ని గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండటం మంచిది. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే ఐక్యతను కాపాడటమే. ఐక్యతను కాపాడతాను. కాబట్టి సమ్మతించగలిగిన వారు మాత్రమే ఐక్యతను కాపాడగలరు. కాబట్టి నేను చేయవలసిన పని ఏంటి అంటే సమ్మతించడమే. ఐ షుడ్ అగ్రీ విత్ ద ఎల్డర్స్, ఐ షుడ్ అగ్రీ విత్ ద పాస్టర్, ఐ షుడ్ అగ్రీ విత్ ద కో బిలీవర్, ఐ షుడ్ అగ్రీ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి నేను సమ్మతించగలగాలి. ఒకవేళ సమ్మతించలేని పక్షంలో నేను దాన్ని తర్కించి ఆ సమస్యను తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఆ సమస్యను పెద్ద చేయకూడదు. ఎందుకంటే ఐక్యమత్యం అనేది చాలా అవసరము. దేవుని బిడ్డలుగా మనకి సమస్యని మనం సాల్వ్ చేసుకోవడానికి, సమస్యని మనం తీసివేసుకోవడానికి, సమస్య లేకుండా చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. ఒక ఇద్దరు ఆడవాళ్ళకి సమస్య వచ్చింది బైబిల్ గ్రంథంలో. వీళ్ళు చెడ్డోళ్ళు ఏం కాదు, అప్పుడప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు క్రైస్తవులు కాకుండా లేరు. వాళ్ళు క్రైస్తవులే, వారు దేవుని ఎరిగిన వారే, వారు సంఘ పరిచారకులే, వారు స్వార్థ పనులు చాలా కష్టపడిన వారే. కానీ వారిద్దరి మధ్య ఏక మనసు లేకపోవటం వల్ల పౌలు బతిమలాడుకొని చెప్తున్నారు, అయ్యా వాళ్ళిద్దరిని ఏక మనసు కలిగి ఐక్యమత్యంలో ఉండమని చెప్పు. ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథం అని ఉన్నాయి. వాళ్ళు ఎంత స్వార్థ పని చేసి వారు దేవుడి అంటే ఎటకోలిపోతారు. కాబట్టి నేను బతిమలాడి చెబుతున్నాను, ఆ ఇద్దరిని ఏక మనసు కలిగి ఉండమని చెప్పు. అంటే దీన్ని బట్టి ఒక మాట అర్థమవుతుందా? నువ్వు ఎంత పరిచయం చేసినా, నువ్వు ఎన్ని స్వార్థ కూడికలకు వచ్చినా, దేవుని సంధికి ఎన్ని విరాళాలు ఇచ్చినా ఐక్యమత్యం లేకపోతే అది సున్నా. విచిత్రం కదా ఇది. అంటే ఎదుటి వాని మీద నాకు విరోధం ఉందనుకోండి, నేను తప్పు చేసిన వాడిని. అబ్సల్యూట్లీ. ఎంత సేవ పరిచయం నేను చేయని, పెద్ద పెద్ద మొమెంటోలు నాకు రాని, పెద్ద గుర్తింపు నాకు రాని, నా సేవ అంతా సున్నా. నాకు ఐక్యమత్యం లేకపోతే నేను చేసిన పరిచయం అంతా వ్యర్థం. ఐక్యమత్యం నాలో లేకపోతే, ఎదుటి వాడిని కలుపుకొని పోయే ఆలోచన నాకు లేకపోతే,
ఎదుటి వారితో సమ్మతించే మనసు లేకపోతే, ఒక్క చోట కూర్చొని ఒక్క ఆలోచన లేకపోతే ఇదంతా కూడా వృధా. అందుకని పౌలు అంటున్నాడు, వాళ్ళిద్దరికి చెప్పు, యూదేయునికి చెప్పు. ఏం చెప్తావు తెలుసా? ఏక మనసు కలిగి ఉండమని చెప్పానని చెప్పు. వారి బతిమలాడుకున్న మాట చెప్పు. ఈరోజు ఎంత పరిచయం నువ్వు చేసినా, ఎంత సేవా అనుభవాలు కూడా నువ్వు వెళ్ళినా, పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెట్టినా, మందిరంలో ఎంతో గొప్ప సాక్షి నీకున్నా, ఏక మనసు నీకు లేకపోతే, ఇంకో మాట చెప్పనా, ఐక్యమత్యాన్ని కూర్చిన శ్రద్ధ నీకు లేకపోతే జీవగ్రంథంలో పేరును కోల్పోతాం. మనందరి పనేదే కదా, మనందరికి కావాల్సిందే కదా. జీవగ్రంథంలో మన పేరు ఉండాలని, దేవుని సన్నిధిలో మనం ఉండాలని, ఆయన రాజ్యంలో యుగాలు మనం జీవించాలని మన ఆశ కదా. ఆ ఉన్నత స్థితిని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? మీలో ఐక్యమత్యం లేకపోవడమే. ఆ ఉన్నత స్థితిని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏక మనసు లేకపోవడమే. దేవుడికి నచ్చేటాడు చెప్పుకుంటున్నాడు. దేవుడు ఒక్కడే, కానీ రకరకాల సిద్ధాంతాలు. దేవుడు ఒక్కడే, రకరకాల ప్రమాణాలు. దేవుడు ఒక్కడే, రకరకాల సంఘాలు. దేవుడు ఒక్కడే, రకరకాల మనస్తత్వాలు. దేవుడు ఒక్కడే, రకరకాల విభేదాలు. ఇవన్నీ కూడా వద్దు నాయన, అందరం ఐక్యంగా ఉందాం అని దేవుడు చెప్తున్నాడు. ఐక్యంగా ఉండండి. మనందరం కూడా ఒక్క శరీరంలో మనం అవయవాలు కదా. ఎవరు పని వారికి ఇచ్చాను కదా. చేతులు తన పని తాను చేయగలిగినా శరీరంలో అవయవం కాబట్టి శరీరాన్ని ఘనత తెచ్చినట్లుగా పనిచేయాలి. కాళ్ళు తన పని తాను చేయగలిగినా శరీరంలో భాగమే కాబట్టి శరీరాన్ని ఘనత తెచ్చినట్లుగా చేయాలి. అలాగనే ఈ సంఘములో రకరకాలైన వారు ఉన్నారు. వారందరూ కూడా రకరకాల అవయవాలుగా ఉన్నప్పటికీ దేవునికి ఘనత తెచ్చేలాగా ఐకమత్యం కలిగి వ్యవహరించాలి. చేతులు చేసే పని కాళ్ళు చేయలేవు కాబట్టి చెయ్యి అంటది, నేను చేసే పని మీరు ఎవరు చేయలేరు కదా, నేను వేరుగా ఉండి చేస్తా అని నా శరీరంలోంచి వేరైపోతే అది పని చేయగలదా? పని చేయలేదు కదా. ఎట్టా పని చేయలేదో నువ్వు సంఘంలోంచి వేరైపోతే నువ్వు కూడా అట్లా పని చేయలేవు, నువ్వు మృతుడవే. కాబట్టి ఐక్యమత్యాన్ని కాపాడే బాధ్యత నా చేతికుంది, నా కాలుకుంది, నా కన్నుకుంది, నా నోరుకుంది, నా చెవుకుంది. వీటన్నిటి కూడా ఐక్యమత్యాన్ని కాపాడే బాధ్యత ఉంది. ఎందుకంటే అవి ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఈ శరీరం చక్కగా పనిచేయగలదు. అలాగే సంఘము కూడా ఐక్యమత్యంగా ఉండే బాధ్యత సంఘం మీద ఉంది. ఎందుకంటే ఆ చక్కగా ఫంక్షన్ కావడానికి, చక్కగా పనిచేయడానికి ఆ బాధ్యత వారి మీద ఉంది. అందుకనే పౌలు అంటాడు, మీరు ఐక్యమత్యాన్ని కాపాడే విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి.